ఈరోజు వేంగి చాళుక్యుల సమాజం గురించి మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఈ సమాజంలో మనం డీప్గా చెప్పుకోవాల్సి వచ్చింది. చాలా వరకు విషయాలు ఈ సమాజానికి సంబంధించి. ఆ డీప్గా నేను చెప్పే విషయాలు ఏంటంటే, కులాలు అనేవి మనకి శాతవాహనుల కాలంలో ఏర్పడ్డాయి. మీకు తెలుసు, కోలికలు, మాలాకారులు, గంధకితనికాయలు, శేలవధకులు, ఒకసారి గుర్తెచ్చుకోండి, వద్దకులు, పసకారులు, కసకారులు, తెసకారులు, మితికులు, ఇలా చాలా మనం కులాల గురించి చెప్పాం. శాతవాహనుల పీరియడ్లో కులాలు పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. అందువల్లే కులాల కురుక్షేత్రం జరుగుతుంది మనకి. ఏ పని చేయాలన్నా, ఏం జరగాలన్నా కులాలను బట్టే, ఏమంటాం, ఆ చెడుని బట్టే, ఇతను ఈ కులం, ఇతను ఆ కులం అని కులాల విభజన ప్రధాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కారణం ఏంటంటే, శాతవాహనుల కాలంలో కులాలనేవి పుట్టాయి, పరిణామక్రమం చెందాయి. కులాలనేవి కొట్టుకు సావడానికో, కులాలనేవి పరువు హత్యలకో ఏర్పడలేదు. కులాలనేవి ఎందుకు ఏర్పడ్డాయి నాయన అంటే, ఎవరి పని వాళ్ళు చేస్తే, సొసైటీలో ఒకరినొకరు సహకారం చేసుకుంటే అవి ఆర్థిక ఉత్పత్తిగా పరిణామక్రమం చెంది శ్రేణులు శ్రేష్టై, తద్వారా ప్రతి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి ఆర్థిక ప్రగతి పెరుగుతుంది అని కులాలు వచ్చాయి. కులానికి ఆధారం ఏంటి అసలు చెప్పండి? కళ్యాణి, దీప్తి, మౌనిక, వైష్ణవి, లేకపోతే మన హరికృష్ణ, ఇర్ఫాన్, కులాలకి ఏంటి ప్రాతిపదిక? వృత్తి కదా. కులాలకి ప్రాతిపదిక వృత్తి కదా. వృత్తి అంటే పని కదా. ఆక్యుపేషన్ అంటే పని కదా. పని ఆధారంగా కులం వచ్చింది. రంగు ఆధారంగానో, లేకపోతే చర్మం ఆధారంగానో, లేకపోతే నివాస ప్లేసుని బట్టి కులం రాలా. చేసే పనిని బట్టి కులం వచ్చింది. ఎవడికి వాడు ఆ పని ఇష్టం కాబట్టి ఆ పనిలో ఓ 10 మంది చేరారు, ఆ పని చేసుకోవడం, వాళ్ళని చూసి ఇంకో వర్గం చేరింది, గుంపు అయింది. ఆ తర్వాత అదే వృత్తి తరతరాలకు చేస్తే అది కులం అయింది.